నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లోని మంగాఫ్ ప్రాంతంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఇందులో 49 మంది మరణించిన విషయం కూడా తెలిసిందే. తాజాగా కువైట్ లోని మంగాఫ్ అగ్ని ప్రమాదంలో ఆసుపత్రి పాలయి గాయపడిన ఉద్యోగులందరికీ అత్యవసర ఆర్థిక సహాయం కింద ఒక్కొక్కరికి 1000 దినార్లు పంపిణీ చేస్తూ ఉన్నట్లు ఎన్బిటిసి కంపెనీ యాజమాన్యం ప్రకటించింది. భారతదేశం, నేపాల్, పాకిస్తాన్, ఈజిప్ట్ మరియు ఫిలిప్పీన్స్ నుంచి 61 మంది ఉద్యోగులు అత్యవసర ఆర్థిక సహాయం పంపిణీ చేయబడిందని చెప్పి వీరిలో 54 మంది ఉద్యోగులు ఉన్నారు. అలాగే గాయపడిన ఉద్యోగుల పిల్లల విద్య కోసం ఎన్బిటిసి ప్రత్యేక స్కాలర్షిప్ పథకాన్ని ప్రకటించింది. ఎన్బిటిసి అధికారులు గతంలో గాయపడిన ఉద్యోగుల కుటుంబ సభ్యులను 10 మందిని కువైట్ కు తీసుకువచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం గాయపడిన ఉద్యోగులతో వారు ఉన్నారు. అలాగే ప్రస్తుతం 2 ఉద్యోగులు మాత్రమే కువైట్ లోని ఆసుపత్రులలో చికిత్స పొందుతూ ఉన్నారని చెప్పి, మరికొందరు ఇటీవల ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని చెప్పి అధికారులు వెల్లడించారు. వారిని ప్రత్యేకించి ఫ్లాట్లలో వసతి కల్పించామని చెప్పి, ఎవరైతే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ఉద్యోగులు, కార్మికులు ఉన్నారో వాళ్లకు ప్రత్యేకంగా ఫ్లాట్లు ఏర్పాటు చేసి వసతి కల్పించామని చెప్పి, అలాగే 2 ఎవరైతే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నవారు ఉన్నారో త్వరలోనే వాళ్ళు కూడా ఆసుపత్రి నుంచి, హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతారని చెప్పేసి ఎన్బిటిసి అధికారులు స్థానిక మీడియాకు తెలిపారు. ఏది ఏమైనా సరే ఇటువంటి ఘోర సంఘటన కువైట్ లో మరియు భవిష్యత్తులో ఏ దేశంలో కూడా జరగకూడదని చెప్పి మనం అందరం కోరుకుందామన్నా. ఎందుకంటే పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగింది. ఆ యొక్క కుటుంబాలు ప్రస్తుతం ఆ ఇంటి పెద్ద దిక్కును కోల్పోవడంతో అయితే మనం ఎంత డబ్బు ఇచ్చినా సరే వాళ్ళు లేని లోటు పూడ్చలేనిది. కాబట్టి ఆ యొక్క కుటుంబాలందరిపైన దేవుడి చల్లని చూపులు ఉండాలని కోరుకుంటూ, ఆ యొక్క కుటుంబాలకు ధైర్యం ఇవ్వాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.